రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల అధికారులు. ముస్తాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ తీరును పరిశీలించారు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. జిల్లా ఎన్నికల పోలింగ్ సరళిపై కలెక్టర్ గరిమా అగర్వాల్తో మా ప్రతినిధి బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. సిరిసిల్ల జిల్లాలో మూడో విడత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఇప్పటికే 2 విడతల్లో జిల్లా యంత్రాంగం అయితే ఎన్నికలు సజావుగా సాగాయి. ఈ మూడో విడత కాసేపట్లో ఎన్నికల పోలింగ్ కూడా ముగియనున్నది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే కౌంటింగ్ కోసం కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ ఉన్నారు గరిమా అగర్వాల్. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం 2 ఫేజ్లు అయితే సక్సెస్ఫుల్ చేశారు. ఈ 3rd ఫేజ్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఫైనల్గా? రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో ఇవాళ 3rd ఫేజ్ లో 4 మండలాలు ఎల్లారెడ్డిపేట్, గంభీర్రావుపేట్, ముస్తాబాద్ అండ్ వీర్నాపల్లి, ఈ 4 మండలాల్లో ఇవాళ 551 వార్డ్స్ మరియు 80 సర్పంచ్లకి పోల్స్ జరుగుతుంది. 7 AM నుంచి ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంది. 1 PM వరకు ఓటింగ్ కంప్లీట్గా అయిపోతుంది. దీని తర్వాత 2 PM ఆన్వర్డ్స్ అదే ప్రిమైస్లో కౌంటింగ్ హాల్లో స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఫస్ట్ వార్డ్ మెంబర్, దీని తర్వాత సర్పంచ్, దీని తర్వాత ఎలెక్టెడ్ వార్డ్ మెంబర్ అండ్ సర్పంచ్ ద్వారా ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు వరకు మీరు చెప్పిన ప్రకారం ఫేజ్ 1, ఫేజ్ 2లో మన ఓటర్లకి సహకారంతో, మన మొత్తం పోలింగ్ పర్సనల్స్ ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్ అందరికీ సహకారంతో ఏమైనా ఇష్యూ లేకుంటే ఈవెంట్ ఫ్రీ ఎలక్షన్ జరుగుతుంది. 3rd ఫేజ్లో కూడా అట్లా జరగాలి. అది కొరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మేము అందరం ప్రిపేర్డ్గా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మొదటి విడత కంటే 2వ విడతలో కొంత ఓటింగ్ శాతం పెరిగింది. సో 3rd ఫేజ్ ఓటింగ్ శాతం పెరుగుతుంది అనుకుంటున్నారా, ఎట్లా అనుకుంటున్నారు? వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు ఇంక్రీజ్. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకా పెరగాలి. బట్ వీ విల్ బి ఏబుల్ టు కామెంట్ ఆన్ ద ఫైనల్ ఫిగర్ ఆఫ్టర్ 1 PM. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పటివరకు అమల్లో ఉంటుంది? ఆ అమల్లో సరుకు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? Model code of conduct comes into the picture as soon as announcement of election happens, and it will be there till the end of election process. So దీని మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు డైరెక్షన్ వస్తుంది that model code of conduct ceases to be in operation. అప్పుడు వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. మేడం ఈ 4 మండల్స్లో ఎలక్షన్ కౌంటింగ్ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈ కౌంటింగ్ కోసం ఎప్పటి వరకు కౌంటింగ్ డిక్లరేషన్ ఉంటుంది? ఈ 4 మండలాలు ప్రతి ఒక్క గ్రామంలో ఒక స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ కి పెట్టడం జరిగింది. వాళ్ళకు మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఉన్నాయి, అక్కడనే ఒకటి పెద్ద హాల్కి టెంపరీ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ లాగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ఆ కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ అసిస్టెంట్స్కి ఐడెంటిఫై చేసి నీడ్ ప్రకారం టేబుల్స్ ఐడెంటిఫై చేసి కౌంటింగ్ చేస్తారు. ముందుకి వాళ్ళు వార్డ్ కౌంటింగ్ కంప్లీట్ చేసి వార్డ్ మెంబర్కి చేస్తారు. దీని తర్వాత సర్పంచ్ కౌంటింగ్ చేస్తారు. దీని తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్ మాధ్యమంతో ఉప సర్పంచ్ కౌంటింగ్ ఎలక్షన్ కూడా చేస్తారు. మేడం మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇప్పటివరకు కొంత నగదు సీజ్ చేసి ఉండొచ్చు. ఇతరత్ర ఎన్ని కంప్లీట్లో ఆ డబ్బులను ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మన సైడ్ నుంచి 6 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, 12 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా క్యాష్ అండ్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఇచ్చిన రిసిప్ట్లోనే అపిలేట్ అథారిటీ నేమ్ రాయడం జరిగింది. ఇట్ ఈస్ డెప్యూటీ డిఏ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డీఓ సిరిసిల్ల అండ్ ఆర్డీఓ వేములవాడ. సో కన్సర్న్ పర్సన్స్ ఆ రిసిప్ట్ తీసుకొని కన్సర్న్ ఆర్డీఓ దగ్గరికి రావాలి. ఆర్డీఓ అక్కడ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేసి దీని మీద డిసిజన్ తీసుకుంటారు. ఓవరాల్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పుడు దాన్ని సడలించే అవకాశం మన జిల్లాలో? Till we get a official order from State Election Commission in that record. 3rd phase లో రిలేటెడ్ 4 మండలాల్లో ఉన్న ఓటర్స్తో నా విజ్ఞప్తి అంటే మీరు మీరు ఇప్పుడు వరకు రాలేదు, అప్పుడు మీరు పోలింగ్ స్టేషన్ వరకు రావాలి, మీ ఓట్ వేయాలి. మీరు మీ రైట్ టు ఓట్కి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, ముస్తాబాద్ నుండి.